హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని వస్తువుల శుభ్రతలో నిర్లక్ష్యం వహించకూడదు. ఆ వస్తువులు ఏంటో మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. సాధారణంగా మనందరం ఇంటిని శుభ్రం చేసుకునే క్రమంలో కొన్ని వస్తువులు క్లీన్ చేయడం మర్చిపోతుంటాం. వాటికి అంత ప్రాధాన్యత కూడా ఇవ్వం. అయితే నిత్యం ఉపయోగించే అలాంటి వస్తువుల నుంచే ఎక్కువ క్రిములు, బ్యాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆ వస్తువులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు మంచం మీద పరుపుపై పడుకుంటుంటాం. ఈ పరుపుపై పడే దుమ్ము, ధూళి, చెమట వల్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు ఎక్కువగా చేరతాయి. ఎప్పుడో గానీ ఈ పరుపును క్లీన్ చేయం. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు అనేవి రావచ్చు. అందుకే పరుపును అప్పుడప్పుడు ఎండలో పెట్టాలి. దీనివల్ల పరుపుపై తేమ తొలగి క్రిములు అనేవి పెరగడం తగ్గుతాయి. మనం ఇంట్లో అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, అలాగే షాపింగ్ కు రీయూజబుల్ బ్యాగ్స్ అనేవి వాడుతుంటాం. వీటిపై కూడా ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అనేవి చేరి ఉంటాయి. వీటిని వారంలో ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజు మనం గిన్నెలు కడగడానికి ఉపయోగించే స్పాంజ్ పైన ఎక్కువ క్రిములు, బ్యాక్టీరియాలు అనేవి చేరి ఉంటాయి. ఎందుకంటే ఆ స్పాంజ్ అనేది ఎప్పుడూ తడిగా ఉండడమే దానికి కారణం. ఈ బ్యాక్టీరియాల నిర్మూలనకు వారానికి ఒక్కసారైనా మనం ఆ స్పాంజ్ ని బ్లీచ్ తో అయినా, క్లోరిన్ తో అయినా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి మనం ఏ వస్తువులు నిర్లక్ష్యంతో శుభ్రం చేయట్లేదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.